పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసా? ఈ ప్రాజెక్టులో ఫెరూల్స్ తయారీ కోసం నిర్మాణ ప్రాంతంలో ఒక యార్డుని ఏర్పాటు చేశారని మీకు తెలుసా? అవును, 960 మెగావాట్ల సామర్థ్యంతో తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో కీలకమైన కొండ తవ్వకం పనులు, సొరంగాల తవ్వకం పనులు పూర్తి చేయడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు వీలుగా టర్బైన్ల ఏర్పాటు చేయడానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా నిర్మాణ ప్రాంతంలో MEIL ఒక యార్డునే ఏర్పాటు చేసింది. అప్రోచ్ ఛానల్ నుంచి జల విద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేసిన టనెల్స్ ద్వారా టర్బైన్స్ లోకి నీరు సాఫీగా వేగంగా వెళ్లేందుకు వీలుగా టనెల్స్ లో భారీ ఇనుప గొట్టాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటినే పెన్ స్టాక్స్ అని కూడా అంటారు. ప్రాజెక్టులోని 12 టనెల్స్ లో మొత్తం 12 భారీ పెన్ స్టాక్లు ఏర్పాటు చేశారు. ఈ పెన్ స్టాక్ల కోసం మొత్తం 624 ఫెరూల్స్ తయారు చేసి మరలా వాటిని సెగ్మెంట్లుగా మార్చి ప్రెజర్ టన్నెల్స్ లో అమర్చుతున్నారు. ఇలా ఒక్కో సెగ్మెంట్ ను తయారు చేయడానికి 2 నుంచి 3 ఫెరూల్స్ అవసరం అవుతాయి. ఇలా తయారు చేసిన సెగ్మెంట్లను యార్డు నుంచి భారీ వాహనాల్లో తరలించి పెద్ద క్రేన్ల సాయంతో టన్నెల్స్ లో అమర్చుతున్నారు. ఇలా ఒక్కో ఫెరూల్ ను 9 మీటర్ల వెడల్పు, 25 మిల్లీమీటర్ల మందంతో తయారు చేస్తూ ఉండగా ఒక్కో దాని తయారీ కోసం దాదాపు 28 టన్నులకు పైగా బరువున్న MS ప్లేట్లను వినియోగిస్తున్నారు. ఇలా మొత్తం ఫెరూల్స్ తయారీ కోసం దాదాపు 8520 టన్నుల స్టీల్ వినియోగిస్తున్నారు. ఈ 12 టన్నెల్స్ లో మొత్తంగా 288 సెగ్మెంట్లు అమర్చాల్సి ఉండగా 240కి పైగా అమర్చే పనులు పూర్తి చేశారు. ఇంకా కేవలం 48 మాత్రమే అమర్చాల్సి ఉంది. ఇలా భారీ క్రేన్లతో ఒక్కో సెగ్మెంట్ ను టన్నెల్లో ఏర్పాటు చేయడానికి ప్రత్యేక ట్రాక్ పై చేర్చి ఒకదాన్ని మరొకటి జత చేసి వాటి మధ్యన ఉన్న గ్యాప్లను కాంక్రీట్ సాయంతో పూడ్చడం ద్వారా అవి గట్టిగా బిగుసుకుపోయి ఎంత నీరొచ్చినా కదలకుండా ఉంటాయి. ఇలా టన్నెల్స్ లో పెన్ స్టాక్స్ అమర్చడం ద్వారా వీటి నుంచి వచ్చిన నీరు దిగువన ఉన్న డ్రాఫ్ట్ ట్యూబ్ లోకి చేరి నీటి ఒత్తిడి కెప్లాన్ టర్బైన్ బ్లేడ్లపై పట్టడం వల్ల టర్బైన్ తిరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.